ఛానల్కు స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు రాజ్యాంగ దినోత్సవం. ఈ సందర్భంగా మన రాజ్యాంగం సామాన్యులకు రక్షణ గోడగా ఎలా నిలిచిందో తెలుసుకుందాం. ఈరోజు స్వతంత్ర భారతదేశ చరిత్రలో అత్యంత ప్రాధాన్యం కలిగిన రోజు. ముఖ్యంగా ఆధునిక లౌకిక ప్రజాస్వామ్య భారతదేశ నిర్మాణంలో ఈ రోజుకు చాలా ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే 1949 నవంబర్ 26న మన భారత రాజ్యాంగ సభచే ఆమోదింపబడిన రోజు. భారత రాజ్యాంగ పరిషత్ భారత రాజ్యాంగాన్ని రూపొందించింది. 1949 నవంబర్ 26న ఆమోదం పొందిన భారత రాజ్యాంగం 1950 జనవరి 26 నుండి అమల్లోకి వచ్చింది. రాజ్యాంగ నిర్మాణంలో రాజ్యాంగ నిర్మాతలు ఆధునిక ప్రపంచంలోని తాత్విక పునాదులను అనుసరించారు. ఉదారవాదం, ప్రజాస్వామ్య సామ్యవాదం, లౌకికవాదం, గాంధీవాదం మొదలైన మూల సూత్రాలను రాజ్యాంగంలో పొందుపరిచారు. సమన్యాయ పాలన, ప్రాథమిక స్వేచ్ఛలు ప్రజలకు ఉండాలని భావించారు. ప్రజలందరికీ ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయం జరగాలని ప్రతిపాదించారు. వీటన్నిటి ఆధారంగా రాజ్యాంగ మౌలిక సూత్రాలను ఏర్పరిచారు. భారత రాజ్యాంగ లక్ష్యాలను పీఠికలో పొందుపరిచారు. మన రాజ్యాంగాన్ని రచించినప్పుడు పీఠికలో సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా దేశాన్ని పేర్కొన్నారు. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సామ్యవాద, లౌకిక, సమగ్రత అనే పదాలను నూతనంగా చేర్చారు. దీంతో పీఠిక సర్వసత్తాక సామ్యవాద, లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా రూపొందింది. ప్రజలందరికీ ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయం చేకూరాలని పీఠిక చెప్పింది. ప్రజలకు స్వేచ్ఛ కల్పించడానికి రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను చేర్చారు. ప్రజలకు సమానత్వం కల్పించడానికి ఆదేశిక సూత్రాలను పొందుపరిచారు. భారతదేశంలో రాజ్యాధినేత ఎన్నుకోబడ్డంలో దేశం గణతంత్ర రాజ్యంగా రూపొందింది. పౌరులకు మత స్వేచ్ఛను కల్పించడంతో లౌకిక రాజ్యంగా ఉంది. భారతదేశంలో అధికారానికి మూలాధారం ప్రజలే అని పీఠిక పేర్కొంది. రాజ్యాంగం 3వ భాగంలో 12 నుండి 35 వరకు గల నిబంధనల్లో ప్రాథమిక హక్కులను పొందుపరిచారు. భారత పౌరులకు స్వేచ్ఛను కల్పించడానికి ఈ హక్కులు దోహదపడతాయి. సుప్రీంకోర్టు 32వ నిబంధనల ద్వారా, హైకోర్టు 226వ నిబంధన ద్వారా పౌరుల ప్రాథమిక హక్కులకు కాపాడటానికి 5 రకాల రిట్లు జారీ చేస్తాయి. ఆస్తి హక్కు వివాదం కావడంతో 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల నుండి దాన్ని తొలగించారు. ప్రస్తుతం ఆస్తి హక్కు ఒక చట్టబద్ధమైన హక్కుగా ఉంది. 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 21A నిబంధన చేర్చి ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా పొందుపరిచారు. అత్యవసర పరిస్థితి విధించిన సమయంలో ప్రాథమిక హక్కులు తాత్కాలికంగా సస్పెండ్ అవుతాయి. ప్రాథమిక విధులు. రాజ్యాంగ రచన సమయంలో ప్రాథమిక విధులు రాజ్యాంగంలో లేవు. స్వర్ణ సింగ్ కమిటీ సిఫార్సుల ఆధారంగా 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 10 ప్రాథమిక విధులను రాజ్యాంగం 4A భాగంలో 51A నిబంధనలో చేర్చారు. తరువాత 86వ రాజ్యాంగ సవరణ ద్వారా మరొక ప్రాథమిక విధిని జత చేశారు. ఇప్పుడు రాజ్యాంగంలో 11 ప్రాథమిక విధులు ఉన్నాయి. రాజ్యాంగాన్ని, జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని గౌరవించడం, హింసను విడనాడడం, ప్రభుత్వ ఆస్తులను కాపాడడం, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవడం వంటి అంశాలు ప్రాథమిక విధుల్లో ఉన్నాయి. భారత పౌరుల్లో బాధ్యతాయుత ప్రవర్తనను పెంపొందించే ఆశయంతో ప్రాథమిక విధులను చేర్చడం జరిగింది. ఆదేశిక సూత్రాలు. రాజ్యాంగం 4వ భాగంలో 36 నుండి 51 వరకు గల నిబంధనల్లో ఆదేశిక సూత్రాలను పొందుపరిచారు. వీటిని ఐర్లాండ్ రాజ్యాంగం నుండి సేకరించారు.
ఆదేశిక సూత్రాలు భారతదేశాన్ని ఒక సంక్షేమ రాజ్యంగా పెంపొందిస్తాయి. భారత ప్రజల ఆర్థిక, సామాజిక జీవన ప్రమాణాలు పెంపొందించడానికి ఆదేశిక సూత్రాలను అమలు చేయాలని రాజ్యాంగం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. వీటికి న్యాయస్థానాల సంరక్షణ ఉండదు. సంపద పంపిణీ, సమాన పనికి సమాన వేతనం, కార్మికులకు సౌకర్యాలు మొదలైన అనేక అంశాలను ఆదేశిక సూత్రాల్లో పొందుపరిచారు. అధికారంలోకి వచ్చిన రాజకీయ పార్టీలు తమ రాజకీయ సిద్ధాంతాలతో నిమిత్తం లేకుండా ఆదేశిక సూత్రాలను అమలు చేయవలసి ఉంటుంది. రిజర్వేషన్లు భారత సమాజంలో చారిత్రకంగా అణచివేతకు గురైన షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతుల అభ్యున్నతి కోసం రాజ్యాంగంలో అనేక రక్షణలు, రిజర్వేషన్లు కల్పించారు. రాజ్యాంగం 16వ భాగంలో ఈ వర్గాల కోసం కొన్ని ప్రత్యేక నిబంధనలు చేర్చారు. రాజ్యాంగం 5, 6 షెడ్యూళ్లలో గిరిజనుల కోసం, వారి అభ్యున్నతి కోసం ప్రత్యేక నిబంధనలు చేర్చారు. మండల కమిషన్ నివేదిక అమలులో భాగంగా వెనుకబడిన తరగతులు జాతీయ స్థాయిలో 21% రిజర్వేషన్లు కల్పించారు. ఈ వర్గాల రక్షణ కోసం జాతీయ ఎస్సీ కమిషన్, జాతీయ ఎస్టీ కమిషన్, జాతీయ బీసీ కమిషన్, జాతీయ మహిళా కమిషన్, జాతీయ మైనారిటీ కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ మొదలైన వాటిని ఏర్పరచడం జరిగింది. వీటిలో కొన్ని కమిషన్లకు రాజ్యాంగపరమైన హోదాను కూడా కల్పించారు. భారత రాజ్యాంగం అంటే కేవలం దేశ పరిపాలనకు చెందిన నియమాలు, సూత్రాల సమాహారం కాదు. స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావాలు మూల స్తంభాలుగా దేశ ప్రజల సర్వతోముఖాభివృద్ధిని కాంక్షించే సమున్నత ఆశయం. 75 ఏళ్లుగా సామాజిక ఆర్థిక లింగ భేదాలకు అతీతంగా దేశ ప్రజలందరి జీవితాలను ప్రభావితం చేస్తున్నది మన రాజ్యాంగం. ఈరోజు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ, సమానత్వం రాజ్యాంగం నుంచి సంక్రమించినవే. వ్యక్తి నిరక్షరాస్యుడు కానీ, విద్యాధికుడు కానీ, కూటికి లేని నిరుపేద కానీ, ధనవంతుడు కానీ అందరూ రాజ్యాంగం పరిధిలో మనుగడ సాగించవలసిందే. అధికార నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వాలు, అధికారులు, పాలకులు ప్రజాభిప్రాయానికి, ప్రజా ప్రయోజనానికి అనుగుణంగా నడుచుకోవాలని రాజ్యాంగం నిర్దేశిస్తోంది. పాలకులకు అధికారాలు ఇవ్వడమే కాకుండా ఆ అధికారానికి జవాబుదారీతనాన్ని కూడా జత చేసింది రాజ్యాంగం. ప్రజలకు సేవలందించడానికి శాసన నిర్మాణ, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థల్ని నెలకొల్పి ఆ 3 వ్యవస్థలు పరస్పర సమన్వయంతో పనిచేసే ఏర్పాటు చేయడమే కాక ప్రతి వ్యవస్థకు దాని హద్దుల్ని నిర్ణయించింది. శాసన నిర్మాణ వ్యవస్థ ప్రజల కోసం చట్టాలు చేస్తే, కార్యనిర్వాహక వ్యవస్థ ఆ చట్టాలను అమలు చేస్తుంది. న్యాయ వ్యవస్థ చట్టాల అమలును సమీక్షిస్తుంది. ఒక వ్యవస్థ పనిలో మరో వ్యవస్థ తలదూర్చడానికి వీల్లేదు. స్వాతంత్ర సమరయోధుడైన భారత రాజ్యాంగ పరిషత్ సభ్యులు ఏ హక్కుల కోసం బ్రిటిష్ పాలకులతో పోరాటం చేశారో ఆ హక్కుల్ని రాజ్యాంగంలో స్వతంత్ర భారత పౌరులందరికీ అందజేశారు. భారత రాజ్యాంగ నిర్మాతలు సూత్రీకరించిన ప్రాథమిక హక్కులు తరతరాల దేశ పౌరులకు అందించిన గొప్ప వరం. ససవే మానుసే పజా మమ, నా రాజ్యంలోని మనుషులందరూ నా బిడ్డలు అంటూ అశోక చక్రవర్తి తన శిలా శాసనాల్లో పేర్కొన్న వివక్ష రాహిత్యం 12వ అధికరణం నుంచి 35వ అధికరణం వరకు విస్తరించి ఉన్న ప్రాథమిక హక్కుల్లో తునికిసలాడుతుంది. ప్రాథమిక హక్కులు మన రాజ్యాంగానికి పునాది వంటివి. ప్రాథమిక హక్కుల్లో భాగమైన 32వ అధికరణం ఎంతో ప్రాధాన్యమైనది. అది లేకపోతే రాజ్యాంగానికి విలువే లేదని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉద్ఘాటించారు. ఈ అధికరణం రాజ్యాంగానికి ఆత్మ వంటిది అన్నారు. అద్భుత చరిత్ర ఉందని చెప్పుకునే భారతావనిని వెంటాడిన అవలక్షణం అస్పృశ్యత. దీనిపై అంకుశమెత్తింది రాజ్యాంగం.
23వ అధికరణం అస్పృశ్యతను నిషేధించింది. కేవలం అస్పృశ్యతను నిషేధించటమే కాకుండా రిజర్వేషన్ల రూపంలో సరికొత్త సామాజిక ఇంజనీరింగ్కు మన రాజ్యాంగం అవకాశం కల్పించింది. తరతరాల వెలివేతను అనుభవించిన కులాల వారికి రిజర్వేషన్ల రూపంలో అండగా నిలిచింది. చట్టం ముందు అందరూ సమానమేనని 14వ అధికరణం పేర్కొంటోంది. కుల, మత, జాతి, లింగ, వర్ణ భేదాలు, జన్మస్థల ప్రాతిపదికన వివక్షకు పాల్పట్టాన్ని నిషేధించింది. ఉపాధి విషయంలోనూ అందరికీ సమాన అవకాశాలు పొందే ప్రాథమిక హక్కును మన రాజ్యాంగం ప్రతి పౌరునికి ప్రసాదించింది. రాజ్యాంగంలోని 19వ అధికరణం 6 వ్యక్తిగత స్వేచ్ఛలకు సూచీగా నిలిచింది. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, ఆయుధాలు ధరించకుండా శాంతియుతంగా సమావేశాలు నిర్వహించే స్వేచ్ఛ, ఒక సమూహంగా ఏర్పడి సంఘాలు ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ, దేశంలో ఎక్కడైనా స్థిర నివాసం ఏర్పరచుకునే స్వేచ్ఛ ఈ అధికరణం కింద భారత ప్రజలకు అందాయి. పౌరులు తమ ఆత్మ ప్రబోధానుసారం తమకు ఇష్టమైన మతాన్ని ఆచరించే హక్కును రాజ్యాంగంలో 25వ అధికరణం కల్పించింది. మతాన్ని ఆచరించే పెంపొందించుకునే స్వేచ్ఛనిచ్చిన రాజ్యాంగం ప్రభుత్వ విద్యాలయాల్లో, ప్రభుత్వ సహాయంతో నడుస్తున్న విద్యాలయాల్లో మతబోధ చేయడాన్ని నిషేధించింది. అలాగే అల్పసంఖ్యాక వర్గాలు తమ భాష, లిపి, సంస్కృతులను పరిరక్షించుకునేందుకు సంస్థలు స్థాపించుకోవడానికి 30వ అధికరణం అనుమతినిస్తోంది. రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కుల్లో భావ ప్రకటన హక్కు అతి ప్రధానమైనది. ఈ హక్కు ప్రజాస్వామ్యానికి మూలస్తంభం వంటిది. సమాజంలో స్వేచ్ఛ, సమానత్వాలు ఫెరడవిల్లడానికి అనివార్యమైనది. వ్యక్తులు తమ సృజనాత్మకతను ప్రదర్శించడానికి, భావాలను సాటి మనుషులతో పంచుకోవడానికి, విజ్ఞానాన్ని పొందడానికి, పంచడానికి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఎంతో ప్రధానమైనది. అయితే ఈ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ సమాజ భద్రత, జాతీయ భద్రత, నైతికత అనే హద్దులకు లోబడి ఉండాలని రాజ్యాంగం సూచించింది. ఈ హక్కును అనుభవించాలంటే కొన్ని బాధ్యతలు నిర్వర్తించక తప్పదు. నాగరిక దేశాలమని తమను తామే కితాబుచ్చుకున్న అమెరికా, బ్రిటన్లు కూడా వివక్ష లేకుండా పౌరులకు ఓటు హక్కు కల్పించలేదు. భారత రాజ్యాంగం మాత్రం స్వాతంత్రం పొందిన వెంటనే కులం, మతం, లింగభేదం, చదువు, ధనిక, పేద ఇలాంటి వివక్షలు లేకుండా వయోజనులందరికీ సమాన ఓటు హక్కును ప్రసాదించింది. ఈరోజు మనం భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా భారత రాజ్యాంగం సామాన్య ప్రజలకు రక్షణగా ఎలా ఉందో తెలుసుకున్నాం కదండి. మరిన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.